ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అధికారులు దర్యాప్తు ఏ విధంగా ముమ్మరం చేశారు అండ్ అసలు కేటీఆర్ తన సెల్ ఫోన్లని సమర్పిస్తారా లేదా? ఎస్ శ్రీదేవి, అయితే ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం టోటల్గా కూడా కీలకంగా మారనుంది. అయితే గతంలో జనవరి 9వ తేదీన కేటీఆర్కు విచారణకు వెళ్ళారు. విచారణకు వెళ్ళిన ఏసీబీ విచారణకు వెళ్ళిన నేపథ్యంలో సుమారు 6 గంటల పాటు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత మరోసారి రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ విదేశాల్లో ఉండడం వలన అయితే మొన్న సోమవారం రోజు అయితే ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఏసీబీ అధికారుల ముందు హాజరైన తర్వాత అయితే ఏసీబీ అధికారులు ఏదైతే కేటీఆర్ వాడినటువంటి ఏదైతే పర్సనల్ ఫోన్స్ ఉంటాయో ఆ 2 పర్సనల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ను కూడా సమర్పించాలంటూ కూడా ఏసీబీ అధికారులు తెలిపిన నేపథ్యంలో అయితే ఏసీబీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ యొక్క 2 సెల్ ఫోన్లను అతను ఏదైతే కేటీఆర్ వాడినటువంటి సెల్ ఫోన్లను అండ్ ల్యాప్టాప్ను సమర్పించాలన్న నేపథ్యంలో తన లాయర్లు ఎవరైతే లీగల్ అడ్వకేట్స్ ఉంటారో ఆ లీగల్ అడ్వకేట్ టీమ్స్తోని చర్చించిన తర్వాత ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే నిన్న కేటీఆర్ తన లీగల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఈ యొక్క సెల్ ఫోన్లను కానీ ఈ యొక్క ల్యాప్టాప్ను ఇచ్చే విషయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఇచ్చే విషయంలో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే లాయర్స్ అతని దగ్గర ఉన్నటువంటి కేటీఆర్ లీగల్ అడ్వకేట్స్ మాత్రం అయితే వ్యక్తిగతం కాబట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం కాబట్టి పర్సనల్ ఫోన్లను ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా ఒకవైపు న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు ఇదే కేసు లోపల అయితే A1 నిందితుడిగా ఉన్నటువంటి కేటీఆర్ అయితే విచారణకు హాజరైన నేపథ్యంలో ఈరోజు అయితే కేటీఆర్ తనకు సంబంధించిన వ్యక్తిగత సెల్ ఫోన్లను కానీ ల్యాప్టాప్ని కానీ ఇస్తారా లేదా అనే చర్చ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆ యొక్క అరవింద్ కుమార్ కూడా ఈ దాంట్లో ఈ యొక్క ఫార్ములా ఈ కేసులో A2గా ఉన్నాడు. కాబట్టి అయితే ఇప్పుడే ఇంతకు ముందే అతను విదేశాల్లో సెలవులపైన వ్యక్తిగత సెలవులపైన విదేశాల్లో ఉండడం చేత ఈ యొక్క విషయాన్ని అయితే ప్రభుత్వానికి వివరించారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వానికి వివరించడం చేత అరవింద్ కుమార్ సెలవులను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్ ఈ నెల 21వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే అరవింద్ కుమార్కు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ సిద్ధమవుతుంది. ఎందుకంటే ఒకవేళ అరవింద్ కుమార్కు కనుక నోటీసులు ఇస్తే కేటీఆర్ను అరవింద్ కుమార్ను ఇద్దరిని ఒకే దగ్గర పెట్టి విచారణ చేయాలనే ఉద్దేశంతో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా ఇప్పటికే అరవింద్ కుమార్ను విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులకు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఏంటంటే కేటీఆర్ చెప్పిన ప్రకారమే నేను యొక్క ఆ డబ్బులను అయితే ఫార్ములా ఈ రేస్కు పంపించాను వాట్సాప్ ద్వారా. అయితే కేటీఆర్కు చేసినటువంటి అరవింద్ కుమార్ చేసినటువంటి చాటింగ్ కూడా వాట్సాప్లో ఉంది. కాబట్టి అయితే కేటీఆర్ యొక్క వ్యక్తిగత సెల్ ఫోన్లను ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమం లోపలనే లీగల్ అడ్వకేట్ల సూచన మేరకు ఈరోజు ఆ యొక్క ఫోన్లను సబ్మిట్ చేస్తారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మరోసారి ఏసీబీ అధికారులు అయితే అరవింద్ కుమార్ని కేటీఆర్ను ఇద్దరు ఒకే దగ్గర విచారించాలనే నేపథ్యంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది శ్రీదేవి.